అధ్యాయంలో రాయబడి ఉన్నది, నీ కళ్ళు అగ్నిలో కాల్చివేయబడును, తల్లిదండ్రుల మీదకి చేతులెత్తి వాళ్ళ యొక్క చేతులంట నరికివేయబడును అని చెప్పబడి ఉన్నది. మనకున్న 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞల్లోనే ఒక ఆజ్ఞగా రాయబడి ఉన్నది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పబడి ఉన్నది. మన తల్లిదండ్రులు మనమేదో సన్మానించి వాళ్ళని మనమేదో చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మనం చూసిన విధానాన్ని బట్టి వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టో, వాళ్ళకు ఒక వస్త్రధారణ కానీ, ఉండేదానికి ఒక చిన్న మనం ఉండే దాంట్లోనే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఎంతో తృప్తి పడతారు. మనం తిన్నదే వాళ్ళకి ఏదో ప్రత్యేకించి చేయాల్సిన అంత అవసరం లేదు. మనం కన్నారు కదా, వాళ్ళు మనల్ని పెంచారు కదా. యేసయ్య తన తల్లిని ఎంతగా ప్రేమించింది, అదే విధంగా ఆయన కూడా ప్రతి విషయంలో ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన శిలువ మీద మరణించేంత వరకు ఆ తల్లి ఆ బిడ్డని విడనాడలేదు, ఆ బిడ్డ తల్లిని విడనాడలేదు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారనమాట. ఆ రకంగా దేవుడు కూడా చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని ముదిమి వచ్చేంత వరకు నువ్వు సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. వాక్యం చెప్పబడిన రీతిలో ఏంటంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, పొరుగు వాని సొమ్ము ఆశింపకూడదు. దేవుని యొక్క మాటలు ఏమిటంటే ఇవి కూడా ఒక ప్రాముఖ్యతమైనవి. నరహత్య అనేది, ఇప్పుడు నరహత్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. బిడ్డల్ని తల్లులు చంపేస్తున్నారు, తల్లుల్ని బిడ్డలు చంపేస్తున్నారు. అసలుకి ఆ కేసులు ఎలా ఉన్నాయంటే, అదంటే ఒక ప్రేమ అనేది లేదు, అంతరించిపోతుంది. ఆ ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందేమో మరి జనాలకి. ఆ తల్లి ప్రేమ అనేది ఒక భార్యాభర్తల మధ్య అయితే ఏమి, ఒక తల్లిదండ్రుల మధ్య అయితే ఏమి, ఆ ప్రేమ అదొక రీతిగా ఉంటుంది. కానీ కొన్ని అసహ్యమైన ప్రేమలకు లోబడి, వీటన్నిటికీ మనము లోబడిపోయి దేవుని యొక్క మాటలను మనము దూరం చేసుకొని వీటన్నిటికీ లోబడి చాలా మన క్రైస్తవులుగా ఉంటున్నాము అన్న మాట, కానీ మన క్రైస్తవ జీవితంలో